మన దగ్గర ఉన్న ఒక్క బ్లౌజ్ పీస్‌తో ఈ ఫ్రాక్ అనేది చాలా ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని మొత్తం చూసి లైక్ చేయండి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను 2½ ఇయర్స్ ఉన్న మా పాప కోసం స్టిచ్ చేశాను. అంతకంటే పెద్ద పిల్లలకైతే మనకి హైట్ గానీ, గేరా గానీ సరిపోకపోవచ్చు. సో, ఇప్పుడు మనం కటింగ్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1 మీటర్ బ్లౌజ్ పీస్ అలాగే 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఫ్రాక్ మొత్తానికి కూడా నేను బ్లౌజ్ పీసే యూజ్ చేశాను. స్లీవ్స్ అంటే మనకి షోల్డర్ పైన పట్టీలు ఉన్నాయి కదా, వాటి కోసం మాత్రమే నేను పళ్ళులో వచ్చిన డిజైన్ అనేది యూజ్ చేశాను. ఈ శారీ నుండి నేను ఆల్రెడీ ఒక ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను, అందుకని పళ్ళు మిగిలింది. మీకు బ్లౌజ్ పీస్ తప్ప వేరే ఏ ఫ్యాబ్రిక్ లేదు అనుకున్నా కూడా మీరు 2 ఇయర్స్ బిలో పిల్లలకైతే హ్యాపీగా ఓన్లీ బ్లౌజ్ పీస్తో కూడా మనం ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ చూడండి, మొత్తం కూడా ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ అంటే ఒక సైడ్ బార్డర్ ఏమో మనకి పెద్ద బార్డర్ వచ్చింది, ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది. పెద్ద బార్డర్ వచ్చింది మనం ఫ్రంట్కి వచ్చేలాగా, చిన్న బార్డర్ వచ్చింది బ్యాక్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేద్దాము. ఇప్పుడైతే ముందుగా మనం లైనింగ్ కటింగ్ చేసుకోవడం కోసం లైనింగ్కి వచ్చిన ఈ కోర్ అంచులు ఉన్నాయి కదా ఇక్కడ స్టిఫ్గా, సో వీటిని కటింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇవి ఓపెన్స్, ఇటేమో ఫోల్డింగ్ ఉంది అంటే సింగిల్ ఫోల్డింగ్ ఉంది. ఆ ఫోల్డింగ్ని కూడా మన వైపుకి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి. మొత్తం కలిపి మనకి 4 పొరల మీద ఫ్యాబ్రిక్ అనేది అవ్వుద్ది. ఇక్కడ మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. లేదు మీకు అంటే సింగిల్ హుక్ పెట్టుకోవాలి, లేదంటే బ్యాక్ హుక్స్ ఏం పెట్టుకోవద్దు, నార్మల్ ఫ్రాక్ అన్నట్టు స్టిచ్ చేసుకున్నట్టయితే మీరు ఆ ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు చూడండి, కింద వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి, పైన వచ్చేసి ఒక ఫోల్డింగ్ ఉంది. సో కిందదేమో మనకి బ్యాక్ పార్ట్, పైనదేమో మనకి ఫ్రంట్ పార్ట్. ముందుగా మనం హైట్‌ని మార్క్ చేసుకోవడం కోసం మనకు కావాల్సిన బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 8 ఇంచులు. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. మొత్తం ఫ్రాక్ లెంత్ పైనుంచి కింద వరకు ఎంత కావాలో దాంట్లోంచి ఆ బాటమ్ పార్ట్ అనేది తీసేసి బాడీ పార్ట్‌కి ఎంత లెంత్ కావాలో దానికి 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే ప్రతి మార్కింగ్ కూడా ఇక్కడ ఫోల్డింగ్ ఉంది చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచే మార్కింగ్ చేసుకోవాలి, ఇక్కడ నుండి చేసుకోకూడదు. ఆ కిందున్న ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, అది వచ్చేసి మనకి వెనకాల హుక్స్ కోసం, ఐ పట్టీ కోసం స్టిచ్ చేసుకుంటాం కదా, సో దానికోసం నేను ఇలా ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేశాను. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ గీత పైన షోల్డర్ కోసం 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఇదే మార్కింగ్ కొంచెం కింది వైపున కూడా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఆ 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నిలువుగా టేప్ని పెట్టేసుకొని ఆర్మ్ హోల్ లెంత్ కోసం 4½ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. సో ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక స్ట్రెయిట్‌గా లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ మార్కింగ్స్ దగ్గర కూడా స్ట్రెయిట్‌గా ఇంకొక లైన్ గీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆర్మ్ హోల్ కోసం లైన్ గీసుకున్నాం కదా, ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కోసం చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో 4వ భాగానికి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నాకు 5.5 వచ్చింది. సో ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5కి నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కింద వైపున వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దాంట్లో 4వ భాగానికి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఖర్చు కోసం ఈ మార్కింగ్ నుంచి 2 ఇంచులకి చెస్ట్ దగ్గర అలాగే వేస్ట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోండి. నెక్స్ట్ ఈ ఆర్మ్ హోల్ కర్వ్ గీసుకోవడం కోసం ఈ ఆర్మ్ హోల్ లైన్ ఎంత ఉందో దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ చిన్నగా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఇది మనకి నార్మల్ మార్కింగ్ అనమాట, రిఫరెన్స్ కోసం. దీన్ని మనం తర్వాత కటింగ్ అనేది చేసుకోము. ఇప్పుడు ఈ కింద వైపున ఈ సైడ్ ఖర్చు దగ్గర ఒక 1/2 ఇంచ్కి ఇలా కింద నుంచి పైనకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వేస్ట్ మార్కింగ్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఇక్కడి వరకు ఇలా స్కేల్తోని స్ట్రైట్‌గా కలిపేసుకోండి. ఇలా క్రాస్ అనేది ఖచ్చితంగా తీయండి, అప్పుడే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రాక్‌ది. ఇంతవరకు మనకి బేసిక్ బాడీ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర స్ట్రాప్స్ అనేవి అటాచ్ చేసుకుంటాం కాబట్టి ఆ స్ట్రాప్స్‌ని మనం కరెక్ట్ ప్లేస్‌లో అటాచ్ చేసుకోకపోతే మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. సో వాటి కోసం ముందుగా మనం మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాంట్లో సగానికి ఈ గీత పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. ఇక్కడ మనకి 2.5 వస్తుంది. సో అదే 2.5ని ఈ పైన షోల్డర్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది ఎలా రావాలి అనుకుంటున్నామో అలా మీరు ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద ఒక 1.5 ఇంచ్కి చెస్ట్ మార్కింగ్ నుంచి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చేసుకున్న మార్కింగ్ దగ్గర మనకి స్ట్రాప్ ఎంత వెడల్పు అయితే కావాలో దాంట్లో అటువైపు సగానికి ఇటువైపు సగానికి మార్క్ చేసుకోండి. ఇక్కడ నాకు 1 ఇంచ్ కావాలి కాబట్టి ఆ లైన్కి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను, ఇలా స్ట్రైట్గా. ఇక్కడ మనం స్ట్రాప్ అనేది అటాచ్ చేసుకుంటాము. మీరు ఈ మార్కింగ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే నేను 1.5 ఇంచ్ తీసుకున్నా కదా, మీకు నెక్ డీప్ తక్కువ కావాలి అనుకుంటే ఆ స్ట్రాప్ మార్కింగ్ అనేది ఇంకొంచెం పైకి కూడా చేసుకోవచ్చు. నెక్ లెంత్ అనేది నేను 3.5కి ఒక చిన్న మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ వరకు ఈ స్ట్రాప్ మార్కింగ్ నుండి ఇలా స్వీట్ హార్ట్ నెక్ షేప్లో డ్రా చేస్తున్నాను. చూడండి ఇలా. మీరు కావాలంటే ఇలా స్ట్రైట్గా ఉంచుకోవచ్చు, లేదు అంటే చిన్నగా రౌండ్ షేప్లోనైనా మీరు డ్రా చేసుకోవచ్చు. చూడండి నెక్ లెంత్ అనేది 3.5 తీసుకున్నాను. నెక్ పైనకి పెట్టుకోవాలి అని అంటే స్ట్రాప్ లెంత్ అనేది కొంచెం పైనకి పెంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రాప్ అటువైపు మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి మనం చేసుకున్న చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, చూడండి ఇక్కడ వరకు ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా కర్వ్ లాగా కలిపేసుకోండి. ఇదే ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ కటింగ్ అనమాట. ఇప్పుడు మనం డ్రా చేసుకునే షేప్ ఎలాగైతే ఉందో అలాగే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ చేసుకోండి ఇలా. ఇది వచ్చేసి మనకి మనం లైనింగ్ అటాచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి తిరగేసుకుంటాం కదా, సో దానికోసం ఖర్చు అనమాట. ఇక్కడే మనం కటింగ్ అనేది చేసుకుంటాము. ఇప్పుడు మనకి స్ట్రాప్ లెంత్ ఎంత తీసుకోవాలో ఇక్కడే మనం డిసైడ్ అవ్వాలి. చూడండి పైన లైన్ నుండి ఈ మార్కింగ్ ఉంది కదా, ఒరిజినల్ మార్కింగ్ ఖర్చు కాకుండా, సో ఈ మార్కింగ్ ఇక్కడ వరకు మనకి 3 ఇంచెస్ వస్తుంది. అంటే ఫ్రంట్ కోసం 3 ఇంచెస్, బ్యాక్ కోసం 3 ఇంచెస్, మనకి 6 ఇంచెస్ స్ట్రాప్ అనేది రెడీ అవ్వాలి. ఇది మనం నోట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ స్ట్రాప్ అనేది లెంత్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది. సో మనకి ఫ్రంట్కి 3 ఇంచులు, బ్యాక్కి 3 ఇంచులు, ఖర్చు కోసం ఒక 1 ఇంచు, మొత్తం మనం కటింగ్ చేసుకునేటప్పుడు 7 ఇంచుల స్ట్రాప్ అనేది కటింగ్ చేసుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వేరే వేరేగా కటింగ్ చేసుకుంటాం కాబట్టి నెక్ దగ్గర స్ట్రైట్గా కటింగ్ చేసుకొని ఆ తర్వాత ఈ ఆర్మ్ హోల్ షేప్ దగ్గర నుంచి చుట్టూరా కూడా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ ఖర్చు దగ్గర చిన్నగా కట్ అనేది పెట్టుకోండి. అలాగే నెక్ విడ్త్ దగ్గర చూడండి ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోండి. బ్యాక్ నెక్ వచ్చేసి చిన్నగా నేను రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. అంతే, మన లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రంట్ వచ్చేసి మనకి సింగిల్ పార్ట్, బ్యాక్ ఏమో ఇలాగా 2 పార్ట్స్ అనేవి వస్తాయి, అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో బార్డర్ యూజ్ చేసి కట్ వర్క్ ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, దానికోసం మనం క్యాన్వాస్ పైన కటింగ్ చేసుకోవాలి. ముందు క్యాన్వాస్ని మనకి బాడీ పార్ట్ ఎంత అయితే వెడల్పు ఉందో అంతకి ఇలా ఒక ఫోల్డ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫోల్డింగ్ ఒకే వైపు వచ్చేలాగా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూరా కూడా ఇలా పెన్తో కానీ పెన్సిల్తో కానీ ట్రేస్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ వర్క్ ప్యాటర్న్ అనేది ఎంత పొడవు రావాలి అనుకుంటున్నామో బాడీ పార్ట్ పైన ఈ పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి, మనకు అప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది కదా. సో నేను ఇక్కడ 3 ఇంచెస్కి రావాలి అనుకుంటున్నాను. సో 3 ఇంచెస్ నోట్ చేసుకొని చూడండి ఇలా క్రాస్గా వస్తుందన్నమాట. సో 3 ఇంచెస్ని ఈ పై నుండి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి బాడీ పార్ట్ మిడిల్లో వస్తుంది. సో ఇది మనకి లెంత్ ఎక్కువ ఉండాలి, సైడ్కు పోయే కొద్దీ లెంత్ అనేది తగ్గాలి. కాబట్టి ఈ సైడ్ ఖర్చుల దగ్గర నేను 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఖర్చు ఉంది కదా సైడ్ ఖర్చు, ఈ 2 ఇంచుల దగ్గర ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు ఆ లైన్ పైన కూడా 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడి వరకు మనకి స్ట్రైట్గా వస్తుంది, అక్కడ కట్ వర్క్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు స్కేల్తో కలిపేసుకోండి.
ఇప్పుడు ఈ లైన్ ఎలాగైతే ఉందో ఆ లైన్‌కి పైనగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో ఇంకొక లైన్ గీసుకోండి. ఈ 2 లైన్స్ మధ్యలోనే మనకి కట్ వర్క్ అనేది డ్రా చేసుకుంటాము. ఇప్పుడు ఈ పైన లైన్ ఉంది కదా! దీనిపైన కట్ వర్క్ ఎంత వెడల్పు కావాలి అనుకుంటున్నామో అంతకి ఇలా మార్కింగ్ చేసుకోండి. నేనైతే 1.25 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాను చూడండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ మధ్యలో వచ్చేలాగా ఈ కింద లైన్ పైన ఇలాగా డాట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ కట్ వర్క్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వెడల్పు గానీ, కట్ వర్క్ లెంత్ అనేది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ సైడ్ ఖర్చుల వరకి కటింగ్ చేసేసుకోండి. ఈ కట్ వర్క్ కింద వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని కటింగ్ చేసుకోండి. మనం దీన్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ నెక్ మనకి కరెక్ట్‌గా రావాలి అనంటే సో, దీనిపైన మనం కటింగ్ చేసి పెట్టుకున్న లైన్‌ని పెట్టేసుకొని ఇక్కడ నెక్‌ని కూడా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రాప్ మార్కింగ్ దగ్గర చిన్న కటింగ్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాన్వాస్‌ని రెండో వైపుకి తిప్పుకుంటే మనకి ఫస్ట్ చేసుకున్న మార్కింగ్ అనేది అంటే ఇంకో వైపు చేసుకున్న మార్కింగ్ అనేది మనకి ఈజీగా కనిపిస్తది. సో, ఆ మార్కింగ్ ఎలాగైతే ఉందో అలాగా మార్కింగ్ చేసుకున్నామంటే రెండో వైపుకి గూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. అంతే మన క్యాన్వాస్ అనేది చూడండి ఇలా రెడీ చేసుకున్నాము. ఇక్కడ మనం మెన్స్ కాలర్‌కి యూజ్ చేస్తాం కదా! స్టిఫ్ క్యాన్వాస్ అంటే బక్రమ్ అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకున్న ఈ ప్యాటర్న్‌కి లైనింగ్ పీస్ అనేది కటింగ్ చేసుకోవడం కోసం చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి లైనింగ్‌ని. ఈ ఫోల్డింగ్ మనం చేసుకున్న ప్యాటర్న్ ఫోల్డింగ్ 2 ఒకే వైపు వచ్చేలాగా పెట్టేసుకొని చుట్టూరా కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా పర్వాలేదు. ఇలాగా లైనింగ్‌ని కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ షోల్డర్ స్ట్రాప్స్ అనేవి రెడీ చేసుకుందాము. ఇక్కడ మీరు ముందుగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెడీ చేసుకొని ఆ తర్వాత షోల్డర్ స్ట్రాప్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి పిల్లలకి గుచ్చుకోకుండా ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేయాలి అంటే ఖర్చులు ఏవి కనిపించకుండా స్టిచ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ముందే ఆ స్ట్రాప్స్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే 2 స్ట్రాప్స్ ఒకేసారి కటింగ్ చేసుకోవడం కోసం ఇలా క్యాన్వాస్‌ని 2 పొరల మీద వేసుకోండి. అండ్ వీటి వెడల్పు వచ్చేసి మనకి 1 ఇంచ్ రెడీ అవ్వాలి అంటే ఇంకొక 1 ఇంచ్ ఖర్చుకి కలుపుకొని 2 ఇంచుల వెడల్పుతో కట్ చేసుకోవాలి. అండ్ పొడవు వచ్చేసి ఫ్రంట్ కోసం 3 ఇంచెస్, బ్యాక్ కోసం 3 ఇంచెస్, ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచు మొత్తం కలుపుకొని 7 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక 1, 2 ఇంచెస్ ఎక్స్ట్రాగానే తీసుకోండి. తర్వాత మనం ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకోవచ్చు. సో, ఇలా 2 స్ట్రాప్స్‌ని కూడా ఒకేసారి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ వర్క్ ప్యాటర్న్ డ్రా చేసుకోవడం కోసం వీటిని మధ్యలోకి ఇలా నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రాప్స్ మధ్యలో అంటే మిడిల్ పాయింట్‌కి ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్ట్రాప్ రెడీ అవ్వాల్సింది 3 ఇంచులకు కదా! దానికి మనం అటాచ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ కావాలి కాబట్టి అటువైపు 3.5 ఇంచులకి, ఇటువైపు 3.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనకి స్ట్రాప్ అనేది 1 ఇంచ్ వెడల్పుతోని రెడీ అవ్వాలి. అంటే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి అటు హాఫ్ ఇంచ్‌కి, ఇటు హాఫ్ ఇంచ్‌కి మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రాప్ మొత్తానికి ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. సేమ్ రెండో వైపుకి కూడా తిప్పుకొని అటు కూడా హాఫ్ ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసేసుకోండి. ఇప్పుడు ఇదే లైన్ పైన మనకి కట్ వర్క్స్ ఎంత వెడల్పు కావాలి అనుకుంటున్నామో అంతకిలాగా మార్కింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నాకు 1.5 ఇంచ్, 1.5 ఇంచ్ కావాలి కాబట్టి ఇలా 1.5 ఇంచ్, 1.5 ఇంచ్‌కి మార్కింగ్స్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఇక్కడ 3.5 కంటే ఎక్స్ట్రాగా ఏది ఉన్నా అక్కడ స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రతి 2 మార్కింగ్స్ మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ మనకి కట్ వర్క్స్ అనేవి డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇందాక మనకి ఫ్రంట్ ప్యాటర్న్‌లో చూపించాను కదా! సో, అలాగే మార్కింగ్స్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ కట్ వర్క్ షేప్ డ్రా చేసుకున్న విధంగానే ఇదే లైన్ పైన కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ప్యాటర్న్స్ అనేవి ఇలా రెడీ అవుతాయి. వీటి మిడిల్ పాయింట్ తెలవడం కోసం ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వీటి కోసం లైనింగ్‌ని కూడా చుట్టూరా కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసేసుకోండి. 2 పీసెస్‌కి 2 పీసెస్. దీంతో మనకి బాడీ పార్ట్ లైనింగ్ పార్ట్ మొత్తం కటింగ్ అనేది అయిపోయింది. చూడండి ఇక్కడ ఫ్రంట్ ప్యాటర్న్, అలాగే స్లీవ్స్ ప్యాటర్న్ అంటే మనకి షోల్డర్ స్ట్రాప్స్,
అండ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇంతవరకు మనకి కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ కటింగ్ చేసుకోవడం కోసం చూడండి కోరంచులు 2 ఒక దగ్గరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనకి ఫ్రంట్ పార్ట్‌కి ఒక లేయర్, బ్యాక్ పార్ట్‌కి ఒక లేయర్ వచ్చేలాగా ఈ పొడవు ఎంత వస్తే అంతకి నేను తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 16.5 అనేది వస్తుంది. పైన 8 ఇంచెస్ ఎలాగో మనకి బాడీ పార్ట్ వస్తది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి బాడీ పార్ట్ కూడా కలుపుకుంటే మనకి 24.5 అయితే పొడుగు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ పార్ట్. సో, మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్‌పరెంట్ కూడా లేదు కాబట్టి మనకి ఈ లెంత్ అనేది లైనింగ్ హ్యాపీగా సరిపోతుంది. ఇక్కడ మీకు కావాలంటే హాఫ్ సర్క్యులర్ అంబ్రెల్లా కట్‌లో కూడా లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవడం కోసం ఈ బ్లౌజ్ పీస్‌ని 2 అంచులు ఒకే దగ్గరికి వచ్చేలాగా అంటే పొడవులో సగానికి నేను ఒక ఫోల్డింగ్ ఏసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలాగో 2 పొరల మీద ఉంది కాబట్టి ఒక సైడ్ బాడీ పార్ట్‌ని ఇలా చూడండి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. మనకి ఈజీగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ అయిపోతాయి. సో, స్ట్రెయిట్‌గా ఇలాగా కటింగ్ చేసేసుకోండి. ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అంతా మనకి బాడీ పార్ట్‌కి యూజ్ చేసుకొని కిందున్న బార్డర్ వచ్చేసి షోల్డర్ స్ట్రాప్స్‌కి యూజ్ చేసుకోండి. ఈ బార్డర్‌ని కూడా కటింగ్ చేసేసుకుంటే మనకి బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయిపోయింది. ఈ పన్నా హైట్ మీకు సరిపోతే ఇలాగే ఆ ఫోల్డింగ్ ఒకదాన్ని కటింగ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి 2 పార్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో, ఒకవేళ మీ పిల్లల హైట్ అనేది తక్కువ ఉందనుకోండి, పైన మనకి బాడీ పార్ట్ లెంత్ ఎంత తీసుకున్నాము 8 ఇంచెస్ కదా! 8 ఇంచెస్ ఈ బార్డర్ దగ్గర వదిలిపెట్టేసి టేప్‌ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మనకి లెంత్ ఎంత కావాలో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి కలుపుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. లేదంటే మీరు మొత్తం లెంత్ పెట్టేసుకొని ఆ తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని ఫిల్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ ఫిల్ట్ ఎలా మనకి ఇన్విజిబుల్‌గా వేయాలో నేను చాలా వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వీడియోస్ చూడండి. చూడండి పైన బార్డర్ దగ్గర 8 ఇంచెస్‌కి టేప్‌ని ఇలా బయటకు వదిలిపెట్టేసి మనకు కావాల్సిన లెంత్‌కి ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి. మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే స్ట్రెయిట్‌గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇందాక నేను చెప్పాను కదా లైనింగ్‌ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో. సో, కోరంచులు 2 ఒకే దగ్గరికి వచ్చేలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే గేరా ఉందో అంటే వెడల్పు ఉందో అంతకి ఈ లైనింగ్‌ని కూడా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ కొంచెం తక్కువ ఉందని. ఇది లాంగ్ ఫ్రాక్ అంటే మనకి ఫ్రాక్ అనేది ఫ్లోర్ లెంత్ వస్తది. సో, లైనింగ్ వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ వస్తది. కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇక్కడ పైన వైపున ఈ ఫోల్డింగ్ ఉంది కదా! దీన్ని సన్నగా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఒకటి ఫ్రంట్ కోసం, ఇంకొకటి బ్యాక్ కోసం 2 పార్ట్స్ కూడా కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్. దాని తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ పార్ట్. నెక్స్ట్ ఇది మనకి ఫ్రంట్ ప్యాటర్న్ కోసం కటింగ్ చేసుకున్నాం కదా! లైనింగ్ పార్ట్, క్యాన్వాస్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్. అంటే ఇక్కడ మనం బార్డర్ అనేది యూజ్ చేస్తాము. సో, నేను ఇక్కడ పళ్ళులో ఉన్న బార్డర్ అనేది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ షోల్డర్ స్ట్రాప్స్‌కి కోసం కూడా నేను పళ్ళులో వచ్చిన ఈ బార్డర్ ఉంది కదా! దీన్ని మనకి ఎంత వెడల్పు కావాలో అంతకంటే కొంచెం ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోండి. దీంతో మనం మొత్తం కటింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఈ షోల్డర్ స్ట్రాప్స్‌ని ఖర్చులు కనిపించకుండా ఇన్విజిబుల్‌గా ఎలా అటాచ్ చేసుకోవాలి, ఫ్రంట్ స్టిచ్ చేసుకున్న ప్యాటర్న్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, బాటమ్ పార్ట్‌కి సమానంగా కుచ్చులు అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలి, నడుం దగ్గర కూడా ఖర్చులు కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. సో, అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియో అనేది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.